ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం. నేను మీ జడల బాలరాజు. రైతు సోదరులారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే గతంలో కూరగాయలు పండించిన పొలంలో నవధాన్యాలు పచ్చి రొట్టె కోసం మరియు అదేవిధంగా పశువుల మేత కోసం వేసుకోవడం జరిగింది. ఈ నవధాన్యాలతో పాటు గతంలో వేసిన కూరగాయలు, వాటి నుంచి రాలిపోయిన విత్తనాలు కూడా విపరీతంగా పెరగడం జరిగింది. ఈ నవధాన్యాలతో పాటు మొత్తం కలిపి సుమారు 20 నుంచి 30 రకాల విత్తనాలు మొలవడం జరిగింది. ఈ విధంగా మొలవడం ద్వారా భూమి అత్యంత సారవంతంగా తయారవుతుంది. ఈ విధంగా దట్టంగా భూమిని కప్పి ఉంచడం ద్వారా వానపాములు పైకి కిందికి తిరుగుతూ సారవంతమైన మట్టిని పైకి తీసుకొచ్చి వదలడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా PMDS మాదిరిగా మన పొలంలో మొలవడం జరిగింది. ఈ విధంగా వ్యవసాయం చేసే కొన్ని సంవత్సరాలకు చాలా అద్భుతంగా సారవంతమైన భూమిగా మారి మంచి దిగుబడులు ఇచ్చే అవకాశం ఉంటుంది. పంట కోతల తర్వాత ఈ పంట వ్యర్థాలను మట్టిలోనే రోటావేటర్తో కలపడం జరుగుతుంది. కాబట్టి పంట వ్యర్థాలు కూడా భూమికి సారంగా మారి, భూమి సారవంతంగా మారి చాలా అద్భుతంగా పంటల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అంతిమంగా ప్రకృతి వ్యవసాయం వైపే రావాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై భారత్.